జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకి మీ పాదపద్మముల చెంత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుమతి నుసిగి అర్హతను ప్రసాదించ ప్రార్థన. మన రెండు అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో ప్రశాంత చిత్తులే దీద్వీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన రెండు అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాధిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే శ్రీ సరస్వతీ మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి. స్వాధిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాధిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాధిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాధిష్టానపై ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంటా పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాధిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగ్గుముఖం పడుతుంది. మధ్య స్వాధిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాధిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాధిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాధిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాధిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాధిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా
వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యి బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకునటం ద్వారా, కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాధిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాధిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాధిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు 2 అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా భూతత్వములోనికి విలీనం చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషంలో ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న
భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని, రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మన 2 అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము.
సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము. మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతియే నమః అంటూ అంతర్మనములో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాధిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా మాకు శుద్ధ ఇచ్ఛను కలుగచేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాధిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాధిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి అని చెప్పి మన కుడి స్వాధిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాధిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాధిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని
దయచేసి ప్రసాదించండి తల్లి. సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాధిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన 2 అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదిటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రార పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుంటాము. చిత్తాన్ని మాడుపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, 2 అరచేతుల పైన, అరికాలల్లో చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని
మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాం. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also, you develop a very serious disease called blood cancer. Now, Sahajyoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, we are thinking, what am I going to go do tomorrow, or what am I going to do when I go home, how I am going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said, he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast.
The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone, just pay attention. You don't have to do anything. Just pay attention to that person and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly I don't know. I said, find out about Nixon, how is he? And they said, Ma, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them about a person who is sitting facing them, what's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point, and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell where is the catch, which chakra is catching. Now, children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you.
We can say that now in our central nervous system we can feel about others and about ourselves. Now supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know what's the problem with me is. I don't know. But I may be able to tell you what's the problem. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about